హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మహి వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. మీరందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్తే, తమిళనాడులో మారియమ్మ జాతర జరుగుతుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను నేను మహి. అంత బాగా గ్రాండ్గా జరుగుతుందండి. ఇంకా వెళ్ళిన వెంటనే ఫస్ట్ టైం మేము చూసింది డ్రమ్స్ అండి. డ్రమ్స్ చూశాను. డ్రమ్స్ పెద్ద పెద్ద డ్రమ్స్ ఉన్నాయి. అక్కడ ఒక తాత డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా పెద్ద పెద్ద డ్రమ్స్ అయితే తీసుకొచ్చి సౌండ్ బాగా వచ్చేటట్టు కొడుతున్న, దద్దరిల్లిపోయేటట్టు. మేమైతే గుడి లోపలికి వెళ్ళాలని చూస్తే అసలు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదండి. ఎక్కడి నుంచి వెళ్ళాలో కానీ అర్థం కావటం లేదు. కొంచెం కూడా ప్లేస్ లేదు. చెప్పాను కదండి ప్లేస్ లేదని. ఎలాగో అలాగో వచ్చేసాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే 1 by 1 ఫస్ట్ ఇది నాటకం వేస్తున్నారండి. నెక్స్ట్ డ్రమ్స్ దాటుకొని మేము ముందుకు వచ్చేసరికి నాటకం ఇక్కడ వేస్తున్నారండి. అబ్బా, ఎంత బాగా అనిపించింది తెలుసా! వాళ్ళ మేకప్, కాస్ట్యూమ్స్ సూపర్ అంటే సూపర్ ఉందండి. డ్యాన్స్ మాత్రం భలే ఇరగదీశారు, సూపర్గా చేశారు. నేనైతే వీడియో తీసుకుంటూ అలాగే నిల్చుండిపోయాను. చాలా అంటే చాలా బాగా చేశారండి వీళ్ళు. ఇది అయిపోయిన తర్వాత గుడి పక్కలోనే అది డ్యాన్స్ది సెట్ చేశారండి. నైట్ అంతా డ్యాన్స్ వేసుకుంటుంటారంట, మేలుకుంటారంట మారియమ్మ పండుగకి. మేమైతే ఇది చూసిన తర్వాత గుళ్ళోకి పోయి టెంకాయలు కొట్టుకొని బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసిన తర్వాత నేను వీడియో తీసుంటే మహిని నాకు ఇచ్చి వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి వెళ్ళాడండి. అందరూ ఫ్రెండ్స్ వచ్చారని. మహి అయితే, మమ్మీ నేను జారిపోతున్నా, నన్ను ఎత్తుకో మమ్మీ అంటున్నాడు. మహిని ఎత్తుకొని వీడియో తీయడం చాలా కష్టంగా ఉందండి. అయినా కూడా మహి అంత నాటకం చూసి చాలా సంతోషించాడండి. మమ్మీ అక్కడ చూడు మమ్మీ వాళ్ళు, ఇక్కడ చూడు మమ్మీ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు మమ్మీ, అది ఇది అని బాగా చెప్తున్నాడు. సౌండ్ అయితే మామూలుగా లేదండి. పెద్ద మైక్ సెట్, పెద్ద డెక్కులతో బాగుందండి. మహి వాళ్ళ డాడీ అంతలోపుకే వచ్చేసాడు. మహిని ఎత్తుకున్నాక నేను వీడియో తీశాను. ఇక ఈ నాటకం అయిపోయిన తర్వాత మేము పక్కకి వెళ్ళైతే అక్కడ చూసారా, ఇంకా బొమ్మల షాపులు అవి ఇవి అన్నీ దండి ఉన్నాయండి. మహి అయితే నాకు మమ్మీ ఆ బొమ్మ కావాలి, ఈ జేసీబీ కావాలి, కార్లు కావాలి, అవి కావాలి, బెలూన్స్ కావాలని ఒక్కటే గోల చేశాడు. మేమైతే యానిమల్స్ బొమ్మలు ఇంకా డోజర్ బొమ్మలు అన్నీ తీసుకున్నాము మహికైతే. ఇంతలోనే వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ వచ్చారండి. రే మహి రారా మా దగ్గరికి అంటే మహి అస్సలు వెళ్ళలేదండి. రారా నీకు ఏం బొమ్మలు కావాలో మేము ఇప్పిస్తాము అంటే మహి అయితే అస్సలు వెళ్ళలేదండి. నేనైతే రాను, నేను మా మమ్మీతోనే ఉంటాను అంటే వాళ్ళు నీకేం బొమ్మ కావాలో ఆ బొమ్మ ఇప్పిస్తాం రారా అంటే, మీరు ఇప్పించే బొమ్మ అయితే నేను తీసుకోను, మా డాడీ ఇప్పిస్తాడు, మా మమ్మీ ఇప్పిస్తాను, నేనైతే రాను అని ఏడ్చాడండి. నేనైతే మహి అయితే వెళ్ళలేదు. సరేలే అని వెళ్ళలేదు. యానిమల్స్ బొమ్మలు తీసుకొని జేసీబీ బొమ్మ, డోజర్ బొమ్మ ఒకటి మాత్రమే తీసుకున్నాడు. మేము అయితే అవి తీసుకొని ఇంకా పక్కకు వచ్చేసామండి. పక్కకు వచ్చి నిలబడుకున్న తర్వాత ఇక్కడ మేము వచ్చేదానికి గాల్లో పేపర్లు పొట్టని కొట్టారండి. అంత కలర్స్ పేపర్లు. మహి అయితే ఒక్కసారి షాక్. మమ్మీ అంత కలర్ పేపర్స్ మమ్మీ, బాగున్నాయి మమ్మీ, పట్టుకో మమ్మీ అంటున్నాడు. మహి అయితే చాలా సంతోషించాడండి ఆ పేపర్లు చూసి. జనాలు చాలా ఎక్కువ వస్తున్నారని మేము అటువైపు వెళ్తే అటువైపు డ్యాన్స్ ప్రోగ్రాంలో డ్యాన్స్ చేస్తున్నారు. మేము రోజుసేపు నిలబడుకొని డ్యాన్స్ని బాగా ఎంజాయ్ చేసామండి. మహి వాళ్ళ డాడీ నేను చూసుకుంటూ నిలబడిపోయాము. చాలా అంటే చాలా జనాలు వచ్చేసారండి. బాగా వేశారు డ్యాన్స్. ఒక డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఓ సాంగ్కి బాగా వేస్తున్నారు డ్యాన్స్. అక్కడే చాలా లేట్ అయిపోయిందండి. 9:30 అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్దామని వాళ్ళ డాడీని అడిగితే డ్యాన్సులు బాగా వేస్తున్నారు, కొంతసేపు ఇక్కడే చూసి
నిలబడుకొని చూద్దామని చెప్పాడు. తర్వాత ఇంటికి వెళ్ళాలి అంటే భోజనాలు కానీ అక్కడే పెడుతున్నారండి. భోజనం చేసుకొని మేము ఇంకా అక్కడ నుంచి ఇంటికి బయలుదేరామదామంటే కొంతసేపు డ్యాన్స్ ప్రోగ్రాం అంతా చూసి భోజనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇక్కడైతే మాస్టారు మాస్టారు నా మనసును దోచారు అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారండి. చాలా బాగా చేశారు. ఏంటంటే ఇక్కడ తమిళ్ సాంగ్కి డ్యాన్స్ చేశారండి. ఇక్కడ నేనైతే ఇంకా నిలబడుకొని అంతా ఒక రౌండ్ అలా వీడియో తీసేసానండి. చూడండి ఎంత బాగా అలంకరించారో, ఎంత బాగా డిజైన్ చేశారో గుడికి. ఇంకంతా భోజనాల దగ్గరికి వెళ్ళేశారు. మహి నేను వాళ్ళ డాడీ ప్లేట్లో పెట్టించుకొని వచ్చేసాడు. మహి చూడండి, మహి తింటున్నాడు. మమ్మీ నాకు కేసరీబాద్ కావాలి, అన్నం సూపర్ ఉంది మమ్మీ అంటున్నాడు. సారలే అనిన తర్వాత భోజనం చేసిన తర్వాత మేము పక్కకు వచ్చేసాము. అక్కడ చూస్తే కోడి డ్యాన్స్ వేస్తున్నారండి. మళ్ళీ భోజనం చేసిన తర్వాత అక్కడికి వచ్చి మళ్ళీ కోడి డ్యాన్స్ కొంతసేపు చూసి పోయి గుళ్ళో కూర్చొని వచ్చేసామండి. ఇంక లాస్ట్ ఇంకా డ్రమ్స్ వాళ్ళు వచ్చేసారండి. అక్కడికి వెళ్ళి గుళ్ళోకి వచ్చాయంటే డ్రమ్స్ వాళ్ళు వచ్చి బాగా పెద్ద పెద్ద డ్రమ్స్ తీసుకొని వచ్చి బాగా సౌండ్ వచ్చి తట్టు కొడుతున్నారండి. ఊకే రీసౌండ్ వస్తుంది గుళ్ళో అంతా. మేము కూర్చోయింటే మహి ఆ సౌండ్ తట్టుకోలేక డ్యాన్స్ వేయాలని చూసి కాళ్ళు అల్లాడిస్తున్నాడు. చూస్తున్నాను, వెనుకల నుంచి నేను వీడియో తీస్తున్నాను. మహి చూడలేదు, మళ్ళీ వెనుకలు తిరిగి చూసి వీడియో తీస్తున్నాను అనుకున్నాడు. అంతా ఎగరలాడుతున్నాడు డ్యాన్స్ వేసేకి రాక. కొంతసేపు చాలా అంటే చాలా దద్దరిల్లిపోయిందండి. గుళ్ళ అంతా రీసౌండ్కి చాలా గట్టిగా సౌండ్ వచ్చేసింది. లాస్ట్ ఇంకా వాళ్ళు వచ్చి అంతా డ్రమ్స్ అంతా కొట్టి వెళ్ళిపోయారు. మేము ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసామండి. కొంతసేపు చూసుకొని వెళ్ళిపోదామంటే మహి అయితే నేనైతే రాను, కొంతసేపు ఇక్కడే ఉంటాను అన్నాడు. ఇంకా ఆటకే 10 అయిపోయిందండి. ఇంటికి వచ్చేసాము మేము. చూసారు కదండి, మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ ప్లీజ్ ఫ్రెండ్స్.